శ్వేత న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో మహిళల పాత్ర కీలకం కాబోతోంది. పెద్దపల్లిలో వీహబ్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని వెల్లడి. సిడిపిఓలపై ప్రభుత్వ విప్ విజయరమణారావు అసహనం. అంగన్వాడీ సెంటర్ల సమగ్ర సమాచారం లేకపోవడంపై ఆగ్రహం. పనితీరు మార్చుకోవాలంటూ సూచన. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. పెద్దపల్లిలో అంబేద్కర్ హబ్ను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు. చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ. అంటరానితనం నిర్మూలన కోసం ఎక్కుపెట్టిన విల్లు ఆయన. దురహంకారంపై గొంతెత్తిన ఘనత ఆయనది. అణగారిన వర్గాల ఆర్థిక సామాజిక సాధికారత కోసం జీవితాంతం పోరాటం చేసిన ధీరత్వం ఆయనది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే రాజ్యాంగాన్ని రచించడం ఆయనకే చెల్లింది. ఆయనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన 135వ జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. స్వర్గీయ అంబేద్కర్ చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతిపాదించారు. భారత రాజ్యాంగ నిర్మాత పీడిత వర్గాల విముక్తి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన 135వ జయంతి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లిలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడే నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలే మార్గదర్శకమన్నారు శ్రీధర్ బాబు. పెద్దపల్లిలో విద్యార్థులు మేధావులకు ఉపయోగపడేలా రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ హబ్ నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. విజయరమణారావు గారు జిల్లా కేంద్రం కనుక ఇక్కడ అధునాతనమైన శిక్షణ కేంద్రం ఉండాలంటే మేము ఖచ్చితంగా కూడా చెప్పాం. ఈరోజు సభాముఖంగా మరి ఇక్కడ ప్రధానంగా ఒక హబ్ కార్యక్రమం అంబేద్కర్ హబ్, దాంట్లో కమ్యూనిటీ హాల్, అధునాతనమైన అంగుళాలతో ఒక కమ్యూనిటీ హాల్తో పాటు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట ఒక నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేయడానికి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్లాన్ ప్రాసెస్ ప్రక్రియను చేపట్టే ముందు మీ ఎమ్మెల్యే గారితో మరి ఇక్కడ ఉన్న సంఘ నాయకులతో ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఇంతకుముందు విజయరమణారావు గారు చెప్పినట్టు వారి దగ్గర సలహా సూచనలు తీసుకొని ఒక నమూనా బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి ఆ విధమైన ప్రయత్నం అతి త్వరలో చేస్తాం. దానికి నిన్న మీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మన ఈ ప్రాంతానికి సంబంధించిన మరి రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ చేస్తా ఉన్న మంత్రివర్యులు సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా వారు వెంటనే ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. అతి త్వరలో కూడా నిధులు కేటాయింపు చేసే జీవోని ఇస్తామని చెప్పారు. మేము కానీ లక్ష్మణ్ కుమార్ గారు ఈ సభాముఖంగా ఈ అంబేద్కర్ నాలెడ్జ్ హబ్, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఇంటా నింపాలన్నదే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే భారతదేశం పటిష్టంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం, అంబేద్కర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు స్థిరంగా ఇంత పటిష్టంగా ఉందంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అని తెలిపారు. వారు చూపిన బాటలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఆ మహానీయుని జయంతి వేడుకలో పాల్గొనడం అదృష్టంగా ఉందని చెప్పారు. జయంతి ఉత్సవాల భాగంగా ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు
భారతదేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందంటే దానికి కారణం మనకు బలమైనటువంటి రాజ్యాంగం ఉండడం అనేది మన అందరికీ అర్థమైపోతున్నది. మన చుట్టుపక్కల దేశాలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఏ విధంగా వెనుకబడిపోయినాయో మనం చూస్తున్నాము. దానికి కారణం ఏంటంటే వారికి ఆ దేశంలో బాబాసాహెబ్ లాంటి వ్యక్తి పుట్టకపోవడమే వాళ్ళ దురదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 120 అడుగుల విగ్రహాన్ని కూడా దేశంలో ఎక్కలేని విగ్రహాన్ని వాళ్ళ హైదరాబాద్లో నిర్వహించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన ప్రేమను వారు చూపించడం జరిగినది. అంతేకాకుండా బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు గొప్ప సంకల్పం ఒకటి అందరూ చదువుకోవాలి, అందరూ విద్యావంతులు కావాలనే కోరిక ఉంది. కాబట్టి నవయువకులు అందరూ కూడా చదువుపైన శ్రద్ధ వహించాలని చెప్పి కోరుతూ ఈరోజు మరొకసారి 135వ జయంతి ఉత్సవాల భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవకారుడు, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు. వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మరి ఇక్కడ కంసాల శ్రీనివాస్ గారు, పొన్నాల అనిల్ కుమార్ గౌడ్ గారు, జీవి రామకృష్ణ జిల్లా అధ్యక్షుడు గారు, ఇంకా ఇతర దళిత టీఆర్ఎస్ నాయకులతో అందరితో కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు మన దేశం ఇంత పటిష్టంగా ఉన్నది. మనం చూస్తున్నాం ప్రపంచ పరిణామాలు ఏ రకంగా దేశాలు రాజ్యాలు కుప్పకూలిపోతున్నాయో, యుద్ధాలు మొదలవుతున్నాయో. మన దేశమంతా ఐక్యమత్యంగా కలిసికట్టుగా పటిష్టంగా ఉంది అంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగానే కాదు, భారతదేశ ప్రజలు ఎక్కడైతే ఈ భూమిపైన ఉన్నారో అక్కడ పూర్తి స్థాయిలో పండగ వాతావరణం నెలకొంది, పండగ జరుగుతుంది. ఈరోజు భారతదేశ ప్రజలు సార్వభౌమ భారతదేశ అనే పదానికి నిదర్శనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జననం. వారు భారతదేశంలో జన్మించారు కాబట్టే ఈరోజు ఇక్కడ సర్వమత సమ్మేళనం, మొత్తం అన్ని కుల మతాలకు అతీతంగా భారతదేశం ఈరోజు ప్రపంచంలో మేటిగా ఈరోజు కొనసాగుంది. దానికి వారు చేసిన కృషి మేమందరం కూడా కొనియాడుతూ వారి యొక్క ఆశయ సాధనలో యువకులంతా ముందుకు కొనసాగుతామని తెలియజేస్తా ఉన్నాం. వారి జయంతి సందర్భంగా మరొకసారి వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై తెలంగాణ. కరీంనగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. కోర్టు చౌరస్తాలో నిర్వహించిన వేడుకలకు డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరు కాగా కలెక్టర్ చిత్రమిశ్రా, సిపి గౌస్ ఆలం ముఖ్య అతిథులుగా హాజరై స్వర్గీయ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అంటరానితనాన్ని రూపుమాపి నవ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిన్న ఇది స్టార్ట్ అయింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో 96 విలేజెస్లో రోడ్ సేఫ్టీ కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు రెస్పెక్టివ్ విలేజెస్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చేస్తారు. ముఖ్యంగా ఇది మెయిన్ ఐడియా మన ఆనరబుల్ డీజీపీ శివధర్ రెడ్డి సార్ది. దీంట్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాము. దీని రిలేటెడ్ ఇంకా ఈ వీక్లో ప్రోగ్రామ్ నడుస్తుంది. స్కూల్స్, కాలేజెస్తో పాటు ఎక్కడైనా యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంది ఆ జంక్షన్స్లో, ఆ హాట్స్పాట్స్లో కూడా మేము ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ హ్యూమన్ ఎర్రర్స్ వల్ల మోర్ దెన్ 90% కేసెస్లో ఫ్యాటల్ యాక్సిడెంట్ జరుగుతుంది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ చూస్తే పోయిన సంవత్సరంలో దాదాపు మోర్ దెన్ 200 పీపుల్ చనిపోయారు ఫ్యాటల్ యాక్సిడెంట్స్. దీంట్లో మెయిన్ రీజన్ హ్యూమన్ ఎర్రర్. దీంట్లో కూడా ముఖ్యంగా 2 వీలర్ రైడర్ పెడిషన్ చనిపోతున్నారు. ఏజ్ చూస్తే ఏజ్ 20 to 40 మధ్యలో ఉన్న పర్సన్స్ అండ్ ఏజ్ 60 అబవ్ ఎల్డర్లీ సిటిజన్స్ కూడా ఎక్కువ మంది చనిపోతున్నారు. మేల్ ఫీమేల్ చూస్తే 80% మంది మేల్ మగవాళ్ళు చనిపోతున్నారు, 20% ఫీమేల్, ఇట్లా ఉంది. కానీ ముఖ్యంగా దీంట్లో 2 వీలర్ వాళ్ళు ఉన్నారు ఈ కేటగిరీలో. మెయిన్ రీజన్ హెల్మెట్ వాళ్ళు వేసుకోవట్లేదు వాళ్ళు, కాబట్టి హెడ్ ఇంజరీస్ వల్ల చనిపోతున్నారు. ఇది కాకుండా హెల్మెట్ కాకుండా సీట్ బెల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కార్ డ్రైవింగ్ చేసినప్పుడు, పెడిస్ట్రియన్స్ క్రాసింగ్ చేసినప్పుడు చాలా మంది చనిపోతున్నారు. ఎందుకంటే కరీంనగర్ మండలంలో 6వ డివిజన్ బొమ్మకల్లో డాక్టర్ బాబా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కార్పొరేటర్లు మేకల వెంకటేష్, గాదే రూప శ్రీనివాస్, ముజీబ్, కాంగ్రెస్ నాయకులు కపిల్ మాధవ,
జోగిందర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత సంఘ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బొమ్మకల్ 6వ డివిజన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మరి బొమ్మకల్ 6వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మరియు అందరి యువకుల ఆధ్వర్యంలో మరి ఈ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈ దేశానికి అణగారిన ప్రజలకు మరి ఎన్నో హక్కులను అధికారాలను ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు సముద్రాల అజయ్, తెలంగాణ అంబేద్కర్ యువన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు చొప్పదండి తహసీల్దార్ నవీన్ కుమార్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద గల వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జై భీమ్, జై జై భీమ్, అంబేద్కర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ కృషి వల్లే ప్రజాస్వామ్య పద్ధతిలో దేశంలోని ప్రజాపాలకులను ఓటు హక్కు ద్వారా ఎన్నుకోగలుగుతున్నామని అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు డిస్ట్రిక్ట్ కోర్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ ఎల్ కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాలకు ఆయన చేసిన కృషి ఎనలేనివని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో ముందుకు తీసుకువెళ్తూ సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందివ్వాలని కోరారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇక్కడ 135వ అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. ఈ సందర్భంగా మేము ఈ హాస్పిటల్ ఆవరణ గల పేషెంట్ అటెండెంట్స్కు నిత్య అన్నదానము చేయుచున్నాము. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క మంచితనాన్ని, వారి యొక్క చేసిన సేవలను ప్రజలకు మరియు మా తోటి ఉద్యోగులకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అందరూ దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రవీందర్. అంబేద్కర్ ఆశయాల సాధనే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాసరి మమతారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఆయా గ్రామాల దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి చిత్రపటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ అందరి వాడని, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ ఆరాధ్యనీయుడు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క ఆలోచన ఫలితంగానే ఈరోజు మనం అందరం కూడా భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని రాజ్యాంగాన్ని అనుసరించి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అంత గొప్ప మహానుభావుడి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అనుసరించి మనమందరం ముందుకు వెళదాం, వారి ఆశయాలు సాధిద్దామని చెప్పి తెలియజేస్తూ, మన ప్రజలందరూ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్దపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వారికి నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన అంబేద్కర్ గారు ఆలోచన మేరకు సృష్టించిన ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిబద్ధతలు వాళ్ళు మనకిచ్చిన గొప్ప గ్రంథం ఇది. చూసుకున్నట్టయితే ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీకి ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత లాంటిది. ఇలాంటి చక్కటి గ్రంథంలో
మనకి ఇచ్చిన హక్కులను అనునిత్యం మనము వాటిని వాడుకుంటూ మనకిచ్చిన బేసిక్ ఎడ్యుకేషన్ అనే రైట్ని అందరూ వాడుకోవాలి. ప్రాథమిక విద్య అనేది అందరికీ కావాలి. ఈసారి చూసుకున్నట్టయితే తెలంగాణ లిటరసీ రేట్లో చాలా గణనీయంగా పడిపోయింది గత 2 సంవత్సరాల కంటే. దాన్ని ఈ సంవత్సరంలో అయినా పురోగతి చెంది అన్ని రకాలుగా మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. వారి ఆలోచన కోసం ఆలోచనల నుంచి పుట్టుకొని వచ్చిన ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. చిన్న పిల్లలకి అసలు బిఆర్ అంబేద్కర్ ఎవరు అనేది కూడా తెలియదు. ఆయన పాఠాలు కూడా పెట్టి ఆయన చేసిన ఈ సమాలోచన. బెజ్జంకిలో సర్పంచ్ బొల్లం శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, యువత, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ అంబేద్కర్ సమాజంలో ఉన్న అంటరానితనం, వివక్ష నిర్మూలన కోసం నిరంతరం పోరాడారని వక్తలు తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ఒక వర్గానికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించింది. ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆశయాలను సాధించేందుకు ముందుకెళ్ళాలి. అందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా సభాముఖంగా మరొకసారి స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని గారి 135వ జన్మదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ఇవ్వాలని కోరుతున్నాను. నవ భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు మాతాంగి లక్ష్మణ్, నుస్తుల్లాపూర్లో సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్యా శ్రీనివాసరావు, రేణుకుంటలో సర్పంచ్ ఎలుక ఆంజనేయులు, నల్లగొండలో సర్పంచ్ జినుక మారుతి, వచ్చునూరులో సర్పంచ్ బిల్లా సంతోష్, పొలంపల్లిలో సర్పంచ్ గుంటి లావణ్య మల్లేష్, మన్నెంపల్లిలో సర్పంచ్ పొండం సునీత అనిల్ గౌడ్, మొగిలిపాలెంలో సర్పంచ్ తాట్ల తిరుపతి, జూగుండ్ల సర్పంచ్ పురం శ్వేత కిరణ్ ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవల్ని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఉద్యోగపరంగా అభివృద్ధి చెందుతున్నారంటే వారి యొక్క రాజ్యాంగబద్ధంగా వచ్చిన చట్టబద్ధ ప్రకారమే ఈరోజు రిజర్వేషన్ కల్పించి బడుగు బలహీనాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయులు, గౌరవనీయులు పెద్దలు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము కూడా ఈరోజు తిమ్మాపూర్ మండల పక్షాన అందరూ దళితులం అందరం కలిసి మేము ఈ యొక్క పండుగ వాతావరణాన్ని, ఈ యొక్క మండలాన్ని, మా యొక్క బస్టాండ్ ముందు ఉన్న బాబు జగ్జీవన్రామ్ మరియు అంబేద్కర్ విగ్రహాలను కూడా దృష్టిలో మరియు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఇనాగ్రేషన్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ హైవేకు ఉన్నందున ఈ యొక్క విగ్రహాల్లో సెంటర్లో లైటింగ్తో పాటు గార్డెన్ ఏర్పాటు చేసి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి సమక్షంలో అన్ని నిధులు సేకరించి వారి యొక్క మహనీయుల విగ్రహాల చుట్టూ పార్క్ ఏర్పాటు చేసి, లైటింగ్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున అన్ని కులాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకల్ని జమ్మికుంట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోత్కులగూడెం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ కమిషనర్, చైర్మన్, అన్ని పార్టీల నాయకులు, సంఘాల నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోయినపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ నల్లమోహన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బోయినపల్లి బస్టాండ్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎంపీడీఓ జయశీల, ఎస్ఐ రమాకాంత్, ఎంఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్తో పాటు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కత్తెరపాక రవీందర్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
మాలా కుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ జేసీల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడని పలువురు కొనియాడారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. నల్లా మోహన్ ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ పెద్దపల్లి జిల్లా ధర్మారం అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు బొమ్మగాని సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు దళిత బహుజన సంఘాల నాయకులకు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పలువురు ప్రసంగిస్తూ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంతో ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. ఇక ఇదిలా ఉండగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఒక తహసీల్దార్ మినహా మండల స్థాయి అధికారులు ఏ ఒక్కరూ హాజరు కాలేదు. జయంతి వేడుకలకు దుమ్ము కొట్టిన అధికారులు తీరు పట్ల ప్రజలు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సతీష్, దళిత సంఘాల నాయకుల కన్న మంజయ్య మాట్లాడుతూ దేశ ప్రజలకు అన్ని హక్కుల్ని కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా కొలువులు చేస్తున్న అధికారులు ఆయన జయంతికి హాజరు కాకపోవడంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్లే ఈరోజు ధర్మారంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బహుజన వర్గాలకు చెందినటువంటి కోట్ల మంది అభాగ్యులకు మరి విద్య కానీ, ఆహారం కానీ, వివిధ రకాల సౌకర్యాలు మరి ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఆయన యొక్క గొప్పతనం వల్ల ఇప్పుడు అందరం మాలాంటి వాళ్ళం కూడా గొప్పగా పీజీలు చదువుకొని మరి ఈరోజు సమాజంలో ఒక మంచి స్థితిలో బతకగలుగుతున్నాం. ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల ఎవరైతే లబ్ధి చేకూర్చారో, ఏ వర్గాలైతే లబ్ధి పొందాయో వారందరూ కూడా సమాజానికి మరి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇంకా సమాజంలో అట్టడుగు స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం వల్ల ఎవరైతే లబ్ధి పొందారో వారి చేతిలోనే ఉంది. కలలుగన్న సమాజం అనేది భారతదేశంలో మరి రూపొందుతుందని నేను భావిస్తూ, అయితే ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు పత్రికంగా ఒక లెటర్ ద్వారా కూడా అధికారులను ఆహ్వానిస్తే ఒక అధికారి కూడా ఈ కార్యక్రమంలో లేకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లో గెలిచిన మహనీయులు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఎంపీడీఓ కావచ్చు, ఎంపీఓ కావచ్చు, వివిధ మండల స్థాయి అధికారులు రాకపోవడం మాత్రం ఇది మరి వారు దళితుడు అంబేద్కర్ గారికి మేము పోతే చిన్నతనం అయితే అనుకుంటారా, లేకపోతే వారు ఏ రకంగా అయ్యారో ఇమ్మీడియట్లీ జిల్లా కలెక్టర్కు ఈ వేదిక మీదకి వెళ్ళి నేను చెప్తున్నా, రేపు కంప్లైంట్ చేస్తా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం లోపల విద్య, వైద్య అనేకమైన లేకుండా దళితులు ఇక్కడికి వస్తే ఏదో నేర్చుకుంటాము, ఏదో చెప్తారని వస్తారు. అధికారులు అనేది ఒకటి పోలీసు వ్యవస్థ కావచ్చు, ఎవరు కానీ ఇక్కడ ఉన్న ఒక మండల స్థాయి అధికారులు రాకపోవడం సిగ్గుచేటు. సందేశం ఇవ్వాల్సింది, వారికి మానిటరింగ్ చేయవలసింది ప్రభుత్వ యంత్రాంగమే కాబట్టి వారి ప్రోగ్రాంలో 12:30 వరకు కూడా రాకపోవడం సిగ్గుచేటు. దీన్ని ఈ ఒక దళిత సంఘాల నుండి వ్యతిరేకిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. కోమెరె గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. కనగర్తి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నేటికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే భారతదేశం ముందుకు పోతుందని అన్నారు. ఆయన ఆశయాలను మనం తూచ తప్పకుండా పాటించాలని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, అందులో ఉన్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికి కూడా అమలు కాలేదని కొన్ని విషయాల లోపల ఇంకా ఎక్కడేసింది అక్కడే ఉన్నట్టుగా కనబడుతున్నది. కాబట్టి విచారించదగ్గ విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ రాజ్యాంగం రాసినటువంటి అమలు జరగకపోవడం బాధాకరమైన విషయం. ప్రభుత్వాలు
పై మాటలతోనే ఏ ప్రభుత్వం అయినా కానీ అంబేద్కర్ గారిని పెద్ద పెద్ద బొమ్మలు కట్టి ఆయనను ఈ సందర్భంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు జరపడం మాత్రమే కానీ ఆయన ఆశయాలను మాత్రం ప్రజల్లోకి తీసుకుపోవడం కానీ ఆచరించడం కానీ లేదు. కాబట్టి అది విచారదగ్గ విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుగుంట మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇల్లందుకుంట స్టేషన్ ఆవరణలో నిర్వహించిన వేడుకలకు ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దళిత సంఘాల నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మండల అధ్యక్షులు తడకపల్లి భూమయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా గ్రామ పరిపాలన కొనసాగుతోందన్నారు. ఆయన ఏ మనిషి ఎలా బతకాలో, ఏ మనిషి ఎలా జీవించాలనే దాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దాన్ని పాలకులు నేటి వరకు కూడా అమలు చేయడం లేదు. వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఒక 10 సంవత్సరాల రిజర్వేషనే సరిపోతుంది. వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్లు పెంచుకుంటూ వాటిని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయక పేదరికంలో ఉంది. నిర్బంధ విద్య అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. నిర్బంధ విద్య అమలు చేసినాడే ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నతమైన స్టేజీలో ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు, పిల్లలు కూడా అదే తొవ్వల నడుస్తుండ్రు. ఇలా చదువుకు పిల్లలు దూరం అవుతారంటే గంజాయి తాగడానికి కానీ, గుట్కాలు తినడానికి కానీ, తాగుబోతులు అవ్వడానికి కానీ, తిరుగుబోతులు అవ్వడానికి కారణం ఈ రాజ్యాంగమే. ఈ రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నటువంటి, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులే ముఖ్యమైన కారణం. ఎందుకంటే నక్సలైట్లను అణిచివేసే దశలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో అంబేద్కర్ సంఘాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీగా బయలుదేరి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సాగౌడ్ పాలకవర్గ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఈ వేడుకలకు తహసీల్దార్ మారుతిరెడ్డి, బీసీ రాష్ట్ర నాయకులు పర్షా హనుమాన్లు, వివిధ పార్టీ మండల అధ్యక్షులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. కాబట్టి అవన్నీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మహాత్మా జ్యోతిరావు ఫులే అటువంటి త్యాగాలు, అంబేద్కర్ లాంటి వాళ్ళ త్యాగాలు, అనేకమైన వాళ్ళ త్యాగాలంటే గురుపాలను త్యాగం చేశారు. వాళ్ళ అనేకమైన అవమానాలకు భరించబడ్డారు. జ్యోతిబా గురించి అందరూ తెలిసిందేనే, ఎంత హింసించారు వాడు. ఆయన ఎక్కడ తగ్గలేడు. ఇప్పుడు ఆయనను కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్నవి ఉంటాయి, తప్పది. కానీ అది లోపల ఉంచుకోవాలి. కానీ ఓపెన్ చెప్తున్నా, అగ్రవాళ్ళు ఎక్కడన్నా బయట పడతారు. వాళ్ళు ఎక్కడన్నా మీటింగ్లలో సభలలో ఎక్కడన్నా వాళ్ళు బయట పడతారా? ఎక్కడ వాళ్ళు తిట్టుకోరు. లోపల ఉంటుంది. మళ్ళీ ఓట్లు చూసిరా, 90% ఓట్లు ఒక పోటీ చేస్తే, ఒక వెనుమ పోటీ చేస్తే వాళ్ళ 90కి 95% ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. అది ఓపెన్ నగ్న సత్యం. జన్మదిన సందర్భంగా విచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకి మరియు మా పాలకవర్గం ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఎదురుగా ఉన్న మన సోదరులందరికీ నమస్కారాలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఈసారి ఇంతకుముందు నేను ఉన్నటువంటి అప్పుడు ఏదో దండేసి చిన్నగా చేసుకునే వాళ్ళము, కానీ ఈసారి బాగానే ఏర్పాటు చేశారు. దీన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి ఆలోచన చేశారు. ఒక పక్కన స్టే చేసి ఇంత సమయం మాట్లాడడం కూడా, అందరికీ అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయము. ఇంకా ముందు కూడా సోదరులు చెప్పినట్టు ఇంకా బాగా చేసుకుందాము. దీనికి సాయం గారిని ఒకసారి స్మరించుకోవాలి. వారి జీవితంలో చేసిన స్ఫూర్తి, బోధించు, సమీకరించు, పాటించు అనే నినాదంతో వారు జన్మాంతము కష్టపడి ఎన్నో ఆటుపోట్ల కోర్చి వీధి లైట్ల కింద చదువుకొని మన అందరికీ, అన్ని వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీలే కాదు
అన్ని వర్గాల వారికి. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో మహిళల పాత్ర కీలకం కాబోతోంది. పెద్దపల్లిలో వీహబ్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని వెల్లడి. సిడిపిఓలపై ప్రభుత్వ విప్ విజయరమణారావు అసహనం. అంగన్వాడీ సెంటర్ల సమగ్ర సమాచారం లేకపోవడంపై ఆగ్రహం. పనితీరు మార్చుకోవాలంటూ సూచన. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. పెద్దపల్లిలో అంబేద్కర్ హబ్ను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు. చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.